హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూస్ ఫిఫ్త్ 2024 ఎడిషన్ మన ముందరకు వచ్చేసింది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మీ ముంగల పెట్టేస్తా. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక ఈ కొత్త స్విఫ్ట్ గురించి మనం చెప్పాలంటే లుక్లా మనం చూసినట్టయితే ఫ్రంట్ సైడ్లో ఒక సైడ్ నుంచి మనం చూస్తే కొంచెం ఆస్టన్ మార్టిన్ స్టైల్ కొడుతుంది సైడ్ నుంచి. అండ్ అలాగే వెనక పార్ట్ మనం చూసినట్లయితే మినీ కూపర్ డిజైన్ కనిపిస్తుంది అనమాట. అంటే దగ్గర వైపు చూస్తే ఈ కార్ ఆ రకంగా కనిపిస్తుంది అనమాట. యో దోస్త్, అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలలో మీరు ఒక ఆస్టన్ మార్టిన్ అలాగే మినీ కూపర్ని నడిపిస్తున్నారన్నమాట. యస్, జోక్స్ పక్కన పెట్టేసేస్తే ఇక డిజైన్ గురించి మాట్లాడినట్లయితే నిజంగా చాలా ఒక కొత్త లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. మారుతి కార్లల్లో ఎక్కువగా అప్గ్రేడ్స్ అనేటివి అంత తొందరగా చేయరనమాట. ఎందుకంటే లీడింగ్ కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కదా, ఎట్లా ఉన్నా కానీ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ అలాగే లో మెయింటెనెన్స్ కార్లు కాబట్టి మస్తు సేల్స్ కొన్ని డెకేడ్స్ నుంచి మారుతి నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతుంది అంటే దాని బ్రాండ్ నేమ్ అనమాట. సో అప్గ్రేడ్ చేసినా చేయకపోయినా సేల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి అనమాట. అయితే మార్కెట్లో ఇప్పుడు బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందరూ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. డిజైన్ మంచి డిజైన్లతోని టాటా కార్లు అండ్ హిండై కార్లు కూడా మస్తు సూపర్ డూపర్గా సక్సెస్గా దూసుకెళ్తున్నాయి కదా. సో మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకోవడం కోసం మారుతి కూడా ఈ కొత్త ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అని అలాగే కొత్త లుక్లోకి ఎంటర్ ఇచ్చిందనమాట. సో ఫస్ట్ టైం ఈ కొత్త లుక్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చేసింది. ముఖ్యంగా సుజుకి సిగ్నేచర్ లోగోని ఈ గ్రిల్ నుంచి తీసుకొని ఈ పైన పెట్టారనమాట. చాలా బాగున్నది. ఈ బానట్ చూడండి, ఈ స్లోపింగ్ డిజైన్ ఏదైతే ఉన్నదో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్స్ సో అట్రాక్టివ్గా గ్రిల్ జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రెడ్ కలర్ యాక్సెంట్స్ని మధ్యలో యూజ్ చేశారు. ఒక రేసింగ్ కైండ్ ఆఫ్ డిజైన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ షార్పీ ఎడ్జెస్తో ఫ్రంట్ బంపర్ని రూపొందించారు. దీనివల్ల ఏంటంటే ఒక స్పోర్టీ గెస్చర్ ఎలివేట్ అవుతుండగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫాగ్ ల్యాంప్ ఉన్నది. అండ్ ఇక్కడ క్రోమ్ లైన్ కూడా రూపొందించారు. ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్లో ఫిట్ చేస్తారనమాట షోరూమ్లో. అండ్ అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే డిఆర్ఎల్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ని మనము ఇక్కడ బల్బ్ ఇచ్చారు, ఎల్ఈడి కాదు. అండ్ ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ ఏదైతే ఉన్నదో సూపర్గా మనకు కనిపిస్తున్నది. అండ్ అలాగే ఈ స్లోపింగ్ డిజైన్ అయితే నిజంగా జబర్దస్త్ కూపే లైఫ్ డిజైన్ మనకు ఫ్రంట్లో కనిపిస్తున్నది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే జబర్దస్త్ మనకు కనిపిస్తున్నది. ఇక సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి సైడ్ ప్రొఫైల్కి వెళ్తే ఈ 15 ఇంచెస్ అలై వీల్స్ జబర్దస్త్ మనకు కనిపిస్తున్నాయి. టాప్ అండ్ వేరియంట్లో 15 ఇంచెస్ వీల్స్ ఇచ్చారు. మిగతా వేరియంట్లలో మనకు 14 ఇంచెస్ స్టీల్ వీల్ మాత్రమే అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ అలాగే హైట్ కొద్దిగంత లైట్ 1 మిల్లీమీటర్స్ తగ్గించినట్టుగా మనకు తెలుస్తుంది. దీనివల్ల ఈ లెంత్ పెరగడం వల్ల ఏంటంటే ఇన్సైడ్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి లెగ్ రూమ్ ఎక్స్ట్రా దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ సైడ్ ప్రొఫైల్లో మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సైడ్లో ఉన్నటువంటి ఈ షర్ట్ లైన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ సైడ్ నుంచి రియర్ వరకు పోయింది కదా. ఈ డిజైన్ అనేది చాలా సూపర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఒక అట్రాక్టివ్ స్పోర్టీ కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇందులో ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే అవుట్ సైడ్ రియర్ మిర్రర్కి ఇలాంటి న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ని రూపొందించారు. అండ్ అలాగే ఈ గ్రాఫికల్ స్టిక్కరింగ్ అంటే ఇన్బుల్ట్గా దీని లోపల ఉంది, గ్రాఫికల్ స్టిక్కరింగ్ కాదు, ఇది ఇన్బుల్ట్గానే ఇచ్చారు. చాలా బాగున్నది. అండ్ అలాగే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్లో షోరూంలో ఫిట్ చేస్తారనమాట. ప్రస్తుతం మనము ఇది డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ అనమాట. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. డ్యూయల్ టోన్ మనకు వచ్చేసి 3 డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే 6 సింగిల్ టోన్ కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 9 కలర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే వేరియంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మొత్తం 5 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ అండ్ అలాగే జెడ్ఎక్స్ఐ ప్లస్ మనకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం జెడ్ఎక్స్ఐ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి టాప్ అండ్ వేరియంట్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. ఇందులో ఆటో గేర్ షిఫ్ట్ కూడా అందుబాటులో ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే 163 mm గ్రౌండ్ క్లియరెన్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంకొంచెం ఎక్కువ ఇస్తే మంచిగా ఉంటుండే అని నాకు అనిపిస్తుంది. బట్ 163 mm కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ రియర్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే రియర్ సైడ్ కూడా మనం చూడొచ్చు. మీరు చూడండి, ఒక మినీ కూపే స్టైల్ మనకు రియర్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే టైల్ ల్యాంప్ డిజైన్ కూడా అట్రాక్టివ్గా రూపొందించారు. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్ని మనము బల్బ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో సెన్సార్స్ని మనం చూడొచ్చు. అండ్ రియర్ సైడ్లో ప్రీమియంగా ఉండడం కోసం ఈ క్రోమ్ లైనింగ్ని కూడా రూపొందించారు. ఇది కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్లో షోరూమ్ వాళ్ళు ఫిట్ చేస్తారనమాట. అండ్ అలాగే స్పాయిలర్కి కూడా ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ని మనం చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే ఒక అట్రాక్టివ్ లుక్ అనమాట. కంపెనీ
కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి కార్కి కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఫిట్ చేస్తే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి కూడా అడిషనల్గా వాళ్ళు ప్రైస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే సుజుకి సిగ్నేచర్ లోగో రియర్ సైడ్కి అట్రాక్టివ్ లుక్ని తీసుకొని వచ్చింది. అండ్ అలాగే రియర్ సైడ్లో కెమెరాని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రియర్ సైడ్లో సెన్సార్స్ మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే రియర్ స్పాయిలర్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ రియర్ సైడ్లో షాక్ ఫిన్ యాంటీనా ఇస్తే ఇంకా జబర్దస్త్ ఉంటుండే, నార్మల్ యాంటీనానే ఇచ్చారు. ఎందుకు ఇంకా మారతలేరో మారుతి అర్థమవుతలేదు. అండ్ అలాగే ఐమౌంట్ స్టాప్ లైట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే స్విఫ్ట్ సిగ్నేచర్ లోగో కూడా జబర్దస్త్గా మనకు కనిపిస్తోంది. అండ్ మనం ఒకసారి బూట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, 265 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. చూడండి, మీరు పెద్ద పెద్ద సూట్ కేసులను కూడా మీరు పెట్టినా కానీ అవి ఇక్కడ వరకే వస్తాయి అనమాట. 2 పెద్ద సూట్ కేసులను పెట్టవచ్చు, ఎందుకంటే దీన్ని చాలా కిందికి ఇచ్చారనమాట. మీరు చూడండి, అండ్ కిందికి ఇవ్వడమే కాకుండా కింది సైడ్లో మీకు ఎక్స్ట్రా 14 ఇంచెస్ స్పేర్ వీల్ని కూడా ఇచ్చారనమాట. సో ఆసమ్ కదా నిజంగా. అండ్ ఇక్కడ హుక్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే లైట్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ సో కంఫర్టబుల్గా. అండ్ ఒకవేళ మీరు కనుక ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సైడ్ ఉన్నటువంటి ఈ సీట్లను కూడా మీరు పండబెట్టేసేయచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే ఇంకా మీకు అడిషనల్ బూట్ స్పేస్ కూడా దొరుకుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇగో, సో ఈ రకంగా మీరు ఆ సీట్ని కూడా పండబెట్టేసేస్తే మీకు అడిషనల్ బూట్ స్పేస్ కూడా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్టయితే ఆ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. సో బూట్ స్పేస్ కూడా హ్యూజ్ బూట్ స్పేస్, ఒక హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ కూడా మంచి బూట్ స్పేస్తో కంపెనీ దీన్ని రూపొందించింది. ఇక ఇంజన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫర్ ద ఫస్ట్ టైం మారుతి జెడ్ సిరీస్ ఇంజన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 1.2 లీటర్ 1197 సీసీతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఈ జెడ్ సిరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు అడిషనల్ మైలేజ్ కూడా దొరుకుతుందన్నమాట. అంటే ఎక్స్ట్రా మైలేజ్. ఇంతకుముందు మారుతి కార్లల్లో 1 లీటర్కి 23 కిలోమీటర్ల మైలేజ్ దొరుకుతుండే, ఇప్పుడు ఏకంగా 25 కిలోమీటర్ల మైలేజ్ కూడా దొరుకుతుందన్నమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే 25.75 కిలోమీటర్స్ మైలేజ్, అండ్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 24.8 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ దొరుకుతుందన్నమాట. సో సూపర్ మైలేజ్ ఇంక్రీజ్ అయిందనమాట. ఇక ఇన్సైడ్ ఫీచర్స్ని కూడా మనం ఒక్కసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ అండ్ అలాగే మొత్తం ఫీచర్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డోర్ ఓపెన్ చేయగానే మీరు చూడండి, చాలా వైడ్ ఓపెనింగ్ డోర్ ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కూడా సో ఈజీగా ఇందులోకి ఇన్సైడ్లోకి గెట్ ఇన్ కావచ్చు, ఈజీగా గెట్ అవుట్ కూడా కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్స్ అండ్ అలాగే క్రోమ్ లైనింగ్తో ఉన్నటువంటి డోర్ హ్యాండిల్స్ని ఇన్సైడ్లో రూపొందించారు. హార్డ్ ప్లాస్టిక్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్న కుషనింగ్ కూడా రూపొందించారు అనమాట. ఏంటంటే డ్రైవర్ కూర్చున్నప్పుడు ఇక్కడ మీరు హ్యాండ్ని టేకా తీసుకోవడం కోసం ఇది ఒక గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా ఉంటూనే ఉంటుంది. ఇదంతా కూడా లెదర్ సీటింగ్ సిస్టమ్ కాదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ సీటింగ్ సిస్టమ్తో కంపెనీ రూపొందించింది. ఈ లెదర్ సీటింగ్ సిస్టమ్ అనేది అడిషనల్గా మనం అడిషనల్ యాక్సెసరీస్లో వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కాకుండా ఇది నచ్చకపోతే ఇంకా వేరేది కూడా మీరు వేసుకోవచ్చు. బట్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ సీటింగ్ సిస్టమ్, ఈ లెదర్ సీటింగ్ సిస్టమ్ అనేది నిజంగా చాలా బాగున్నది దోస్త్. అండ్ ఇన్సైడ్లోకి మనం వెళ్ళినట్లయితే పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈజీగా ఇంజన్ని స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ చేసుకునే లెవెలర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఏసీ అవుట్లెట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక ఇన్సైడ్లోకి మనం కంప్లీట్గా వచ్చేసినట్లయితే స్టీరింగ్ వీల్ డిజైన్ చాలా బాగుంది దోస్త్. 3 స్పోక్ స్టీరింగ్ వీల్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే ఈ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఈ సుజుకి సిగ్నేచర్ లోగోని మనం చెప్పుకోవచ్చు. SRS ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇందులో అందిస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. అదర్ సేఫ్టీ ఫీచర్స్ మనం మాట్లాడినట్లయితే హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ని కూడా ఇందులో ఇవ్వడం అనేది నిజంగా గుడ్ థింగ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ పైన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వాయిస్ కమాండ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫోన్ బుక్ని కానీ మ్యూజిక్ సిస్టమ్ని కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్తో. అండ్ అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే బటన్ కనిపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం ఇది ఒకసారి బంద్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్లయితే ఇక్కడ RPM మీటర్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మధ్యలో చిన్న స్క్రీన్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులో యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అండ్ అలాగే ఎంత ఫ్యూల్ ఉంది, ఎంత రేంజ్ దొరుకుతుంది మీకు, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేయగలుగుతారు, టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ మీరు
మీరు తిరిగారు. అలాగే టైం అనేది మనకు మొత్తం డిజిటల్ మీటర్లో కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ స్పీడోమీటర్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది అనే విషయం కూడా మనం ఇక్కడ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే డోర్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా కూడా మనకు ఇండికేషన్ కూడా దొరుకుతుందన్నమాట. లైట్స్ ఆన్ ఉన్నాయా లేదా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో టోటల్గా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కొత్తగా ఒక అట్రాక్టివ్ లుక్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు 9 inches టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకు కనిపిస్తుంది. అండ్ మిగతా వేరియంట్లలో 7 inches మాత్రమే ఉంటుందన్నమాట. బేసిక్లో ఎట్లయినా ఉండదు కదా. సో ZXi ఆప్షనల్ ZXi ప్లస్లో మనకు 9 inches టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సిస్టమ్ బీప్ 24 hours పవర్ ఫార్మాట్, వైఫైకి సంబంధించినటువంటిది. అండ్ అలాగే డే అండ్ అలాగే నైట్లో ఎలా ఉంచుకోవాలనేది ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు సపరేట్గా. అండ్ అలాగే ఇమేజెస్ని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే ఎట్లయినా ఉంటుంది, పెయిడ్ డివైజెస్ అండ్ అలాగే డిస్ప్లే సెట్టింగ్స్. సో వీటితో పాటుగా మీడియా సెట్టింగ్స్లో మీరు సరౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి లాట్ ఆఫ్ అకౌస్టిక్ కానివ్వండి, న్యాచురల్ కానివ్వండి, డైనమిక్ కానివ్వండి, ఇలాంటి సరౌండ్ సెన్స్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకొని మీకు నచ్చినటువంటి మ్యూజిక్ని మంచి బాస్తో మంచి ఈక్వలైజర్స్తో మీరు వినొచ్చు. అండ్ అలాగే బ్యాలెన్స్ ఫేడ్ సెట్టింగ్స్ కూడా అన్ని కార్లలో ఉంటున్నారు కదా ఈ మధ్యలో. సో ఇక్కడ కూడా ఇస్తున్నారు అనమాట. మీకు ఎక్కడ సైడ్ స్పీకర్ యాక్టివేట్ కావాలంటే అక్కడ సైడ్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. రీసెట్ అంటే మొత్తం సెంటర్లోకి వచ్చేసేస్తుంది. అండ్ అలాగే ఈక్వలైజర్స్ కూడా మనకు చాలా రకాలైనటువంటి ఈక్వలైజర్స్ ఉన్నాయి. ఫ్లాట్, రాక్, క్లాసిక్, జాజ్, హిప్ హాప్, పాప్ ఇలాంటి ఈక్వలైజర్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆర్క్మేస్ మ్యూజిక్ని మీరు ఇందులో వినొచ్చు. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ కూడా టాప్ అండ్ వేరియంట్లో అందుబాటులో ఉంటాయన్నమాట. అండ్ అలాగే వాయిస్ కమాండ్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉన్నది. అండ్ వాయిస్ కమాండ్తో ఫోన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మీడియాని యాక్సెస్ చేసుకోవచ్చు, రేడియోని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ కంట్రోల్స్, డ్రైవింగ్ రేంజ్ అడిగితే కూడా మనకి చెప్తారు అనమాట. ఒకసారి మనం డ్రైవింగ్ రేంజ్ అడిగే ప్రయత్నం చేద్దాం. Hi, what can I do for you? డ్రైవింగ్ రేంజ్. Taking you to fuel economy screen. సో ఫ్యూయల్ ఎకానమీ స్క్రీన్ దగ్గరికి వచ్చేసింది అనమాట. సో డ్రైవింగ్ రేంజ్ ఎంత వస్తుంది అనేది, ఇది కొత్త కారు కాబట్టి ఇందులో యాక్యురేట్గా ఉండవు అనమాట. ఫ్యూయల్ ఎకానమీ అయితే జబర్దస్త్ ఉంటుంది ఇందులో. ఒకసారి సర్వీసింగ్ చేసిన తర్వాత మనకు మంచి ఫ్యూయల్ ఎకానమీ ఎంత ఇస్తుంది అనేది కరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే యావరేజ్ స్పీడ్ ఎంతలా వెళ్తున్నారు, ఫ్యూయల్ ఎకానమీ, అండ్ అలాగే వైర్లెస్ ఛార్జర్, అండ్ డోర్ లాక్ ఉన్నాయా, అన్లాక్ ఉన్నాయా, ఏసీ మోడ్, ఐడిల్ స్టాప్ సిస్టమ్, అండ్ లేన్ చార్జ్, వింక్లర్, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే నోటిఫికేషన్, వెహికల్ అలర్ట్స్ ఏమేమి ఉన్నాయి, డోర్ ఓపెన్ ఉంటే అలర్ట్స్ వస్తుంది, పార్కింగ్ బ్రేక్ ఉంటే అలర్ట్ వస్తుంది, అండ్ అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అలర్ట్ వస్తుంది, లో ఫ్యూయల్ ఉంటే అలర్ట్ వస్తుంది. అండ్ ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ అలర్ట్ వార్నింగ్స్ కూడా మనం ఇందులో ఇలాంటి వార్నింగ్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. సో అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ అదర్ ఫీచర్స్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే టచ్ స్క్రీన్ కూడా చాలా స్మూత్గా ఉన్నది అనమాట. అండ్ రిఫ్రెష్ రేట్ చాలా బాగుంది కాబట్టి స్మూత్గా ఆపరేట్ అవుతుంది. అలాగే ఏసీ అవుట్లెట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఏసీకి సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్మూత్గా ప్రీమియం కార్లలో ఇట్లా ఇస్తారనమాట. నాకు బాగా నచ్చేసింది దోస్త్ ఇది. అండ్ అలాగే ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రా పవర్ అవుట్లెట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ USB పోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. మీ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే అండ్ ఈ డిజైన్, ఈ డాష్ బోర్డ్ డిజైన్ అంతా కూడా కంప్లీట్గా కొత్త రకమైనటువంటి డిజైన్ అనమాట. ఇంతకుముందు స్విఫ్ట్లో ఈ రకంగా లేదు మనకు. అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్లో బాక్స్ కూడా పర్వాలేదు, మంచిగానే ఉంది, మరీ చిన్నగా ఏం లేదు, మంచిగానే ఉంది. సో రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి మనం వెనక సైడ్ సీటింగ్ సిస్టమ్ కూడా వెళ్ళి కూర్చుని చూసే ప్రయత్నం చేద్దాం. రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ రియర్ సైడ్ కూర్చొని చూసినట్లయితే మనకు మంచి లెగ్ రూమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే మంచి హెడ్ రూమ్ కూడా మనకు కనిపిస్తుంది. మీరు ఎక్కువ హైట్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే 4 సీట్లను కూడా హెడ్ రెస్ట్ని అడ్జస్ట్ చేసుకునే హెడ్ రెస్ట్ ఇచ్చారు కాబట్టి సెంటర్ వాళ్ళకి హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. అండ్ ముగ్గురు కూడా కంఫర్టబుల్గా కూర్చునేలాగా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే రియర్ సైడ్ ప్యాసింజర్స్కి ఏసీ స్ప్రెడ్ కావడం కోసం ఏసీ వెంట్స్ని కూడా రియర్ సైడ్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ USB పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే Type-C పోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో రియర్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్టబుల్గా మీ ఫోన్ని కానీ ల్యాప్టాప్ని కానీ ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసినట్లయితే మీరు చూడండి చాలా కంఫర్టబుల్గా ఇంటీరియర్స్ ఇందులో కనిపిస్తాయి. అండ్ అలాగే ముంగల కూడా డిజైన్ చాలా బాగున్నది. కొత్త కైండ్ ఆఫ్ స్విఫ్ట్ని మనం చూస్తున్నాం అనమాట. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్లయితే ఈ కొత్త స్విఫ్ట్ వచ్చేసి
49,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో హైటెక్ సిటీ కొత్తగూడ జెమ్మరెనా షోరూంలో అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ స్విఫ్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై.